కెర్రాకుంది అనిపించే కాబూలీ శనగల కూర రోజు వండుకునే వెజిటేబుల్సే కాకుండా వావ్ అనిపించే వీటిని కూడా తినాలండి. వండేద్దాం వచ్చేయండి. ముందుగా అరకప్పు కాబూలీ శనగల్ని 6 గంటల పాటు నానబెట్టేసుకున్నాక ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి కూతలెట్టించేయండి. మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, యాలక్కాయతో పాటు ఎండు కొబ్బరి కూడా వేసుకుని పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి లైట్ గా పలావ్ సామాన్లు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకుని 3 నిమిషాలు మాకు పెట్టేసాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, కరివేపాకు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు అయిపోయింది. మీడియం ఫ్లేమ్ లో 6 విజిల్స్ వచ్చాక శనగలు ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. నీటితో పాటు తీసుకెళ్లి కూరలో పోసేసి కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో నూనె పైకి తేలి వరకు మాకు పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని చపాతీలో గానీ అన్నంలో గానీ కలుపుకుంటే ఉంటుంది. సన్నగిల్లిపోయింది అనుకున్న సిరినవ్వు సర్రనొచ్చి సంపలో సేరిపోవాల్సిందేనండి. ఏమేమి ఒకటి కలగాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది తీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనది.